అయితే ఈ కలియుగంలో ఒక విశేషమున్నది. చేస్తేనే గాని పాపాలు తమ ఫలితాన్ని ఇవ్వవు. ఇక పుణ్యాలంటే చేస్తాను అనుకుంటే చాలు ఫలాన్నిస్తాయి. అందుకనే అభిమన్యు కుమారుడు కలి విజృంభణాన్ని మాత్రము అరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తుమ్మెద లోపల ఉన్న మకరందాన్ని మాత్రము ఆనందంతో త్రాగి పూలను వదులుతుంది కదా. అదీకాక పొంచి పైకి దూకే తోడేలులాగా ప్రమత్తులై చంచల చిత్తులైన వారిని మాత్రమే కలి బాధిస్తుంది. కానీ ధీరులైన వారికి కలి వల్ల ఎట్టి భయము కలుగదని భావించినవాడై ఆ మహారాజు కలిని సర్వనాశనం చెయ్యలేదు అని చెప్పగానే విని సౌనకాది మహర్షులు సూతుని అభినందిస్తూ ఈ విధంగా అన్నారు: ఓ పౌరాణిక శిరోమణి, నీవు చిరకాలం వర్ధిల్లు. మరణశీలురమైన మాకు అమృతమయమైన హరిలీలా విశేషాలు వినిపించావు. బరువైన ఈ యజ్ఞకార్యం ఆరంభించి హోమధూమాలతో పగచూరిపోయిన మా హృదయాలకు గోవింద చరణారవింద మందార మకరందాన్ని తనివితీరా త్రాగించావు. ధన్యులమైనాము. స్వర్గమే కాదు, అపవర్గం కూడా భగవద్భక్తుల సాంగత్య ఫలంలో శతాంశానికి కూడా సాటిరాదు కదా. ప్రాకృత గుణాతీతుడైన వాసుదేవుని కళ్యాణ గుణ విశేషాలు తెలుసుకోవటం భవునకు పద్మభవునకు కూడా సాధ్యం కాదు. అటువంటి భగవంతుని పవిత్ర గాథలు వీణుల విందుగా వినడానికి ఇష్టపడని వెర్రివాళ్ళెవరైనా ఉంటారా? ఆ నందనందనుని వందనాలాపాలు శ్రీలను చేపట్టేవి, పాపాలను సంతాపాలను పూడ్చిపెట్టేవి, కాంతులీనే దివ్వెలై కలుషాలనే కటిక చీకట్లను పోగొట్టేవి, పాషండుల భావాలకు సమాధి కట్టేవి. ఆ గోపాలదేవుని శ్రీపాద సేవలు పావనత్వాన్ని ప్రసాదించేవి, దురిత లతలను ఛేదించేవి, జగతికి నిత్య కళ్యాణాన్ని సంపాదించేవి, శ్రీదేవి సేవను ఆమోదించేవి. పరమ భాగవతాగ్రేసరుడు, పాండవ పౌత్రుడు, సద్గుణ సాంద్రుడు అయిన పరీక్షన్ మహారాజు సుఖమహర్షి సూక్తులు ఆలకించి పరిశుద్ధమైన పరమార్థ బుద్ధితో తేజరిల్లుతూ ముక్తికి ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఎలా పొందాడు? మహానుభావ, యోగ విద్యాసముపేతము, భగవత్కథా పూరితము, పరమ పుణ్యము, సమస్త కళ్యాణ సాద్గుణ్యము, భక్తజనులకు ఆపేక్షితము అయిన పరీక్షిత్తు శ్రవణం చేసిన భాగవత గాథను మాకు వినిపించు అని అడుగుతున్న మహర్షులతో సూతుడు ఈ విధంగా అన్నాడు: అయ్యా, పెద్దలైన మీ వంటి వారు కావాలని కోరగానే కమలాక్షుని గాథలు వినిపించే మహాద్భాగ్యం నాకు ప్రాప్తించింది. నా జన్మ ధన్యమైంది, నా జీవితం సజ్జన సమ్మాన్యమైంది. ఏ దేవుని గుణగణాలను గణించటానికి నాలుకలు చాలక పద్మగర్భాది దేవతలు అనంత గుణవంతుడని అన్నారో, తనను వాంఛించే తక్కిన ముక్కోటి దేవతలను తిరస్కరించి శ్రీదేవి ఎవని పాద పరాగాన్ని స్వీకరించిందో, బ్రహ్మదేవుడు ఏ పాదపద్మాలు కడిగి ఆ పవిత్ర గంగను అఖిల జగతికి అనుగ్రహించాడో, భగవంతుడు అనే పరమ పవిత్ర శబ్దానికి అర్థంగా ఏ దేవుని స్వరూపం విరాజిల్లుతున్నదో, ఏ దేవుని ఆశ్రయించి మహామునులు నిస్సంగులై తిరిగిరాని పరమహంస పదాన్ని అందుకున్నారో, ఆ వాసుదేవుని దివ్య గాథలు సమగ్రంగా గుర్తించి తెలుసుకోవటానికి ఎవరికి సాధ్యమవుతుంది? వాసుదేవుని మహావైభవాన్ని తనకు తెలిసినంత మాత్రం తప్ప సమగ్రంగా విచారించి చెప్పగల సమర్థుడు ఎవరున్నారు? నా మనస్సుకు అందినంత వరకు మీకు వినిపిస్తాను, వినండి అని సూతుడు భాగవత కథని ఈ విధంగా చెప్పసాగాడు.